రెడ్. సో రామ్ గురించి మొన్న ఇస్మార్ట్ శంకర్లో తన విశ్వరూపం చూపించేశాడు. సో మళ్ళీ అదొక లాస్ట్ షాట్ తెలుసు ఏంటది నా దగ్గర చూపించిన. సూపర్ రామ్. నాకు షాకింగ్ ఏంటంటే డైరెక్టర్ మీద చాలా సాఫ్ట్గా కనిపిస్తాడు కిషోర్. సాఫ్ట్ సినిమాలే తీశాడు, ఒక్కసారి విశ్వరూపం చూపించాడు. సూపర్ కిషోర్. అండ్ అందరికి ముందు ప్రేక్షకులకి మళ్ళీ 9 నెలల తర్వాత సినిమాలు థియేటర్కి వస్తున్నాయి. సో ఈ కరోనా నుంచి మనం దాటుతూ లైఫ్ రీస్టార్ట్ అయిపోయింది అందరికి అన్ని రకాలుగా. సో సినిమా ఇండస్ట్రీకి కూడా రేపటి నుంచి రీఓపెన్ అవుతున్నాయి అన్నీ. సో థియేటర్కి వచ్చే ప్రతి ఒక్క ఆడియన్స్ మీరుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ కూడా థియేటర్కి వాళ్ళ ఈవెంట్కి వచ్చిన వాళ్ళు అందరూ మాస్కులు పెట్టుకొని ఉన్నారు. సో మీరు మాస్కులు పెట్టుకొని రండి. థియేటర్లో మీకు అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, శానిటైజర్ చేతులు కానీ చేసుకోవటానికి. అండ్ మీకు ఫుడ్ కూడా వాళ్ళే తీసుకొచ్చి సప్లై చేస్తారు. చాలా సేఫ్గా సినిమా చూసి ఎంజాయ్ చేసి మీరు ఇంటికి వెళ్ళాలి. సో రేపటి నుంచి సోలో బ్రతికే సో బెటర్, న్యూ ఇయర్కి కొన్ని సినిమాలు, సంక్రాంతికి కొన్ని సినిమాలు, మళ్ళీ అన్ని రీఓపెన్ చేసి మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి హోల్ మా సినిమా ఇండస్ట్రీ రెడీ అయింది. అది రేపు సోలో బ్రతికే సో బెటర్ నుంచి స్టార్ట్ చేసి సంక్రాంతికి ఇప్పుడే అనౌన్స్ చేసాముగా రెడ్తో పాటు కూడా ఇంకా సినిమాలు వస్తున్నాయి. సో ఈ పండగకి మళ్ళీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అండ్ అబౌట్ రెడ్, ఈ సినిమా ఇస్ అ షూర్ షాట్, సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. వై? ఒకటి, ఈ సినిమాలో ఉన్న కాంటెంట్. అండ్ రామ్ ఫస్ట్ టైం డబుల్ యాక్షన్లో ఒకటి సాఫ్ట్గా చూసాంగా ఈక్వల్గా ఉంటారు, సాఫ్ట్గా కనిపించి ఇంకో క్యారెక్టర్ ఇరగొట్టేశాడు. అలాగే రవికిషోర్ గారికి ఉన్న టేస్ట్, కిషోర్ తను తీసుకునే కేర్, తను ఇంతకుముందు ప్రీవియస్ సినిమాలు చూసాం. సో అందరు మంచి టీం. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న రామ్కి రెడ్ దానికంటే పెద్ద హిట్ ఈ పండగకి మా ఫిలిం ఇండస్ట్రీకి కావాలి పెద్ద హిట్. సో మాకు వస్తే రామ్ తీసుకొస్తే మాకు సరిపోద్దని వెయిటింగ్లో ఉన్నాం. 2020 సంక్రాంతికి ఎలా అయితే సినిమాలు అసలు ఎక్స్పెక్ట్ చేయని రికార్డ్స్ క్రియేట్ చేసే 2 సినిమాలు, అలాగే రేపటి నుంచి ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాలన్నీ పండగ వరకు కుమ్మేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రెడ్ ఆఫ్టర్ 9 months సినిమా ఇండస్ట్రీ ఓపెనింగ్. రేపు సోలో బ్రతుకుతో రాజు చెప్పినట్టు దాని తర్వాత 2 films ఫర్ ద పొంగల్. దాంట్లో మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్తో వచ్చే ఫిలిం రెడ్. ఐ ఫీల్ ఇట్స్ మై నా సిన్సియర్ ఇదేంటంటే రామ్ మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో మోస్ట్ ఎనర్జెటిక్ స్టార్ అన్నమాట. నేను కావాలనట్లేదు, నా పర్సనల్ ఫీలింగ్ ఇది ఎప్పుడు కూడా. అండ్ ఇండస్ట్రీ 9 months డల్ అయిపోయిన తర్వాత ఒక ఎనర్జీతో వస్తుందంటే ఐ థింక్ దిస్ ఫిలిం, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంత ఎనర్జీ అవసరం. మళ్ళీ ప్రేక్షకులందరూ ధైర్యంగా థియేటర్కి రావచ్చు, చూడొచ్చు అనే దానికి వరల్డ్ ఇస్ మూవ్ ఫార్వర్డ్. సో ఇండస్ట్రీ పరంగా మనం కూడా మూవ్ అయిపోవాలి, మూవ్ అవుతాం, ధైర్యంగా ఉండాలి, ఫియర్ ప్రాక్టీస్ పక్కన జాగ్రత్తలు తీసుకుని రావాలి. దానికి కంటెంట్ కూడా ఆ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉన్న కంటెంట్ అవుతే బెటర్. And I think this will definitely prove to be that. So I wish Ram, my dear friend Ravi Kishore and director Kishore, all the very best, rest of the artists, all the very best. And yeah, let's wait for it. I'm excited. అందరికీ నమస్కారం అండి. 2020 ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు అన్నీ దాటుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ 10 నెలల్లో మనం మిస్ అయిన వాటిలో అతి ముఖ్యమైనది సినిమా థియేటర్లో సినిమా. ఈ 10 నెలలు మిస్ అయిన సందడి, సంతోషం 10ంతలై మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నాకు ఈ రెడ్ సినిమా ఛాన్స్ ఇచ్చినందుకు శ్రవంతి రవికిషోర్ సార్కి, రామ్ సార్కి, కృష్ణ చైతన్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన నా కెమెరామెన్ సమీర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రకాష్ గారు, మనిషమ్మ గారు, ఎడిటర్ జునేద్ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. కో స్టార్స్ నివేదా పెద్దిరాజ్, మాలిక శర్మ, అమృత అయ్యర్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అందరికీ కూడా చాలా మంచి ప్లస్ అవ్వాలని అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I'm coming to theatre after a very long time. Chala happyga undi. I mean, yeah, to see the trailer in such a big screen. We've been watching Netflix and all those things in tiny platforms, and I'm so happy we are finally in theatre. And I am extremely happy that we are coming with a bang this time. Red. It's not a shocker for me when it comes to Ram, because I watched his performance in Ismaat Shankar and he's crazy. His level of craze just
increasing amongst people. But Kishore sir, it was a surprise for me because I did Chitralari with him before. And adiki aa film ki ee film ki chala difference undi. Idi mass thriller. I think this is a, for the industry people and for everybody, a director like Kishore sir, who is very good at writing dialogues, to take such a brilliant film is a surprise for me. It's a surprise for everybody, like Dilraju Garu said. So I'm very happy to have been working with Ram, Malvika, Kishore sir, and rest of the team, Samir sir, Prakash sir. Thank you so much. You'll definitely love the film. Please watch it in theaters and maintain social distancing and everything. I can already see people are sitting together. Be careful. They're talking about the second wave. We can all control it if we are all mindful about it. Thank you. Hi. This film was supposed to get released in the month of April, and because of this lockdown, now it's releasing this Sankranti, and I want you all to celebrate this Sankranti in theaters with our film Red, and I've already watched the film and I really, really like it. I hope you guys will like it too. Thank you. సో అంత కొత్తగా ఉంది, ఇంటూ కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు ఉంది నాకు కూడా చాలా రోజుల తర్వాత. మొన్న అనిపించింది, ఇంట్లో పూజ గది ఉన్న గుడికి వెళ్తాం, ఇంట్లో ఫోన్లో స్విగ్గీ ఉన్న రెస్టారెంట్కి వెళ్తాం, ఇంట్లో బాటిల్ ఉన్న బార్కి వెళ్తాం. సో అలాగే ఇంట్లో ఓటీటీలో సినిమా ఉన్న థియేటర్కే వచ్చి చూస్తాం. సో నాకే చాలా కొత్తగా అనిపించింది బిగ్ స్క్రీన్లలో చూస్తుంటే. అంటే చాలాసార్లు చూసాం ట్రైలర్, డిఫరెంట్ కట్స్ అన్నీ చూసాం, కానీ ఒక్కసారి దీంట్లో చూస్తుంటే మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం అన్నట్టు అనిపించింది నాకు. సో ద థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సో కరోనా దీనివల్ల చాలా గ్యాప్ వచ్చింది సినిమాకి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో అలా రిలీజ్ అవ్వాల్సింది. బట్ పెద్దం గారు వాస్ ప్రిటీ అడమెంట్ దట్ ఇట్ హ్యాస్ టు బి అ బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అందరికీ అని చెప్పేసి. సో అప్పటి నుంచి కడతానే ఉన్నారు పాపం. అండ్ I think it's definitely worth it, because once you watch your content on the big screen, you just forget everything. Ante anni rojulu mana padina kashtam edi anni marchipoyi you just go into a different world, and that is exactly what we wanted to bring to you. And that is the reason almost 1 year kuda wait chesam cinema theaters anni open avdaniki. And I'm really excited. Sankrantiki malli anni open avutunayi, and we're really looking forward to releasing our film. And కిషోర్ గురించి చెప్పాలంటే, యాక్చువల్లీ సరదాగా ఊరికే స్క్రిప్ట్స్ గురించి అలా డిస్కస్ చేస్తున్నప్పుడు, వెన్ హీ వాజ్ నరేటింగ్ ద స్క్రిప్ట్, నాకు ఎందుకో పేపర్స్ అండ్ కాన్ఫిడెన్స్ కనపడి. అంటే కిషోర్ అంటే నేను శైలజ ఇన్ని చేశాం కానీ ఇంతకుముందు, బట్ కిషోర్ మాస్ థ్రిల్లర్ అని వెంటనే నాకే ఫస్ట్ అర్థం కాల. బట్ వెన్ హీ వాజ్ నరేటింగ్ ఐ కుడ్ సీ హిమ్ డైరెక్ట్ ద ఫిల్మ్ ఆల్రెడీ. సో నాకు తెలిసి కిషోర్ కానీ సమీర్ రెడ్డి గారు కానీ, దీస్ 2 people ఆర్ వెరీ క్లోజ్ టు మీ, అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పీపుల్. ఇలాంటి టాలెంటెడ్ పీపుల్కి ఒక్కసారి ఒక డిఫరెంట్ జానర్ ఇస్తే అసలు ఎలా చేస్తారని ఐ రియలీ వాంట్ టు సీ. అండ్ కిషోర్, యూ బ్లూ మై మైండ్. సమీర్ గారు నెక్స్ట్ లెవెల్. ఎక్కడున్నారు? అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద వే ద ఫిల్మ్స్ టర్న్డ్ అవుట్. అండ్ ఈ సినిమా కాస్టింగ్ గురించి వచ్చినప్పుడు ఫస్ట్ అందరి మైండ్లో నివేతా పేతురాజ్ వచ్చింది, ఎందుకంటే కాప్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా హీరోయిన్స్ లాగా నాకు ఎన్ని కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటాయి, హీరోతో ఎన్ని సాంగ్స్ ఉంటాయి, అవన్నీ అడగకుండా అసలు షీ జస్ట్ జంప్డ్ ఆన్ బోర్డ్. షీ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, అండ్ వీఆర్ రియలీ ఎక్సైటెడ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ అండ్ you've done a splendid job. అండ్ మాల్విక, రెడ్ అని వెంటనే సిన్సియర్గా రెడ్ వేసుకొచ్చేసింది. You've done a fantastic job, and I'm sure this is just the beginning for you, and you'll go a really long way in Telugu. And Amrita Iyer ikkadiki raaledu. She's done a fantastic job as well. And 4-5 scenes unna sare super duper impact on the scenes ayi, and you'll experience all that on the big screen. And ప్రేక్షకులందరికీ, like I said, ఇంట్లో సినిమాలు చూసినా సరే థియేటర్కి వచ్చి చూసే ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైమ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోండి. ఐమ్ షూర్ ద థింగ్ ఇస్ కమింగ్ డౌన్. మనకు లక్కీలీ సెకండ్ వేవ్ అయినా ఇంకా రాలేదు కాబట్టి థింగ్స్ ఆర్ గోయింగ్ డౌన్, అండ్ లెట్స్ కీప్ ఇట్ దాట్ వే. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేద్దాం, మాస్క్స్ పెట్టుకుందాం, కేర్ఫుల్గా వద్దాం, అండ్ విల్ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్మెంట్ సేఫ్టీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.